ఓ పాస్టర్ గారు ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాడట టూర్కి. విశ్వాసులు ప్రశాంతంగా ఉన్నీరు, తిన్నీరు, నిద్రపోనీరు. డాక్టర్ బతుకు పాస్టర్ బతుకు ఒకటే. ఎవరికి ఏ జామున కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ గారు అనుకుంటూ పరిగెత్తారు. ఉలిక్కిపడి లేవాలి సత్తా బతుకుతా పాపం. అట్లాగే విశ్వాసులకి ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందా, అన్నా ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తారు. అది పరిస్థితి. తప్పులేదు, ఇద్దరు సేవకులు కాబట్టి. ఆయన వైద్య సేవ, ఆయన దైవ సేవ. ఓకే. పాప విశ్రాంతి లేక అలిసిపోయి భార్య బిడ్డలు సన్నుకుంటుంటే వాళ్ళని తీసుకొని సరదాగా ఓ 2 రోజులు గడుపుదామని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇది ఒక దేశంలో జరిగింది, నిజంగానే రియల్గా జరిగింది. అక్కడ విశ్వాసులు ఎవరో తగలని ప్రదేశం చూసుకున్నాడు. అక్కడికి పోయి ఓ పెద్ద హోటల్ ఉంటే ఆ హోటల్లో గదుల్లో ఫుడ్ సెక్షన్ కాకుండా బయట గార్డెన్ ఓపెన్లో పోతే పోయిన డబ్బులు వీళ్ళని తీసుకెళ్ళి ఏడ తినిపించాలా అని తీసుకెళ్ళి ఆడబెట్టాడు ఫ్యామిలీని. ఆ గార్డెన్లో కూర్చొని ఇక భార్య బిడ్డలు ఆయన మాట్లాడుకుంటున్నారు. చుట్టూ చూశాడు, విశ్వాసులు ఎవరు లేరు. దేవుని స్తోత్రం, ఈరోజు ఈ ఫ్యామిలీకి టైం కేటాయిద్దాం, వీళ్ళు మరీ ఏడిచేస్తున్నారు నా మీద అని అనుకొని తీసుకొచ్చి కూర్చున్నాడు. కొద్దిగా వీళ్ళు కాసేపు మాట్లాడుకుని ఏదో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసింది ఇంకా రాలేదు, వస్తే తినాలి. ఈలోపు పెద్ద ఆయన ఆ గార్డెన్లో అక్కడక్కడ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్లో జనం కూర్చొని ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయన టేబుల్ దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాడు, వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. మాట్లాడుతూ అందరితో ఒకళ్ళ దగ్గర 1 నిమిషం మాట్లాడుతున్నాడు, 1/2 నిమిషం మాట్లాడుతున్నాడు. అట్లా అన్ని టేబుళ్ళు చుట్టేసుకుంటూ వస్తున్నాడు సరదాగా. ఓ పెద్ద ఆయన, ఈరోజు నాయన అన్ని టేబుళ్ళు దర్శించుకుంటూ వస్తున్నాడు, మేము కానీ గృహ దర్శనాలు చేసినట్టు ఈయన టేబుల్ దర్శనాలు చేస్తున్నాడు. వస్తాడైంది కొంప తీసాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రైవసీ కోసం వచ్చాడు, అక్కడ లేదు. ప్రశాంతత కోసం వచ్చాడు, ఈయన ఎవరో అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఏమొచ్చి మీటింగ్ పెడతాడయ్యింది అనుకుంటా ఉన్నాడు. రాకుండా ఉంటే బాగుండు అన్నాడు. కానీ నేరుగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ పెద్ద ఆయన పలకరించాడు. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారని పలకరించాడు. లోపల బాధపడతానే స్పందించాడు. నేను ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు, నేనేం పని చేస్తే ఎందుకు నేను లోపల అనుకుని, నేను ఫలానా ప్రాంతం నుంచి వచ్చాను, నేను ఇట్లా దేవుని సేవ చేస్తూ ఉంటాను. ఓ, మీరు దైవజనులు, దేవుని సేవకులు, ప్రజలను దేవుని మాటలు చెప్పి ప్రోత్సహించేవారు. ఇన్ని టేబుల్ తిరిగాను, కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీరేమనుకోకపోతే కొంచెం టైం ఇస్తారా అని అనిపించింది ఆయన. నా ముఖం ఎట్లా ఉంటుంది, ఏం చేద్దాం. విశ్వాసాలను తప్పించుకుంటే నువ్వు తయారయ్యావు. ఏడు నుంచి పాపుద్ది కావట్లేదంట. భార్య బిడ్డలోకి వెళ్ళి చూశాడు, వాళ్ళు కూడా దీనంగా చూశారు. ఆయన మీటింగ్ మొదలు పెడితే ఈయన మీటింగ్ మొదలు పెడతాడేమో, ఇప్పుడు ఈ మీటింగ్లో షూటింగ్ మేము చూసుకుంటా కూర్చోవాలా అని వాళ్ళు అమాయకంగా ఫేసులు పెట్టారు. తల ఊపాడు. ఓకే పర్లేదు మాట్లాడండి అన్నాడు. ఏం లేదు సార్, మీకు ఒక కథ చెబుతా, అంతే. కథ నాకు. సరే సార్ చెప్పండి అన్నాడు. మళ్ళీ మీరు ఇబ్బంది పడినంటేనే, మీరు ప్రజలకి దేవుని మాటలు, మంచి మాటలు చెప్పేవాళ్ళు కదా, మీకు ఉపయోగపడిద్దని. పర్లేదు సార్ చెప్పండి అన్నాడు. నాకు తెలిసిన ఒక చిన్నోడు ఉన్నాడు ఒక ఊరిలో. చిన్న వయసు వాడిది. వాడిని ఆ ఊర్లో అందరూ మీ నాన్న పేరేంటి అంటారు. ఎందుకంటే వాళ్ళమ్మకి పెళ్లి కాకముందే పుట్టాడు వాడు. వాళ్ళమ్మకి పెళ్లి కాకముందే పుట్టాడు. అందుకని తండ్రి ఎవరో వాడికి తెలియదు. తల్లి చనిపోయింది, కొంతకాలం ఉండి చనిపోయింది, అనాథ. కానీ ఆ పాత అలవాటు చొప్పున పెళ్లి కాకముందే తల్లి అయినటువంటి ఆమె కొడుకు గనుక వాడిని అందరూ అవమానపరిచేవాళ్ళు. ఆ అలవాటు కంటిన్యూ చేసి తల్లి చచ్చిపోయినా కూడా అదే అలవాటు చొప్పున వాడిని ఆట పట్టిస్తుండేవాళ్ళు, ఎగతాళిగా మాట్లాడుతుండేవాళ్ళు.
ఎవరు పట్టినా ఇదే ప్రశ్న వేసేవాళ్ళు. వాడు ఆన్సర్ ఏం చెప్పాలి? తన తండ్రి ఎవరని చెప్పాలి అని బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండేవాడు. అంటే పాస్టర్ గారికి ఇంట్రెస్ట్ కలిగింది. ఏదో సాడ్ స్టోరీ లాగుంది, కొద్దిగా విషాదంగా ఉన్నట్టుంది అని చెప్పండి సార్ అన్నాడు. పాస్టర్ గారు మీరేం ఇబ్బంది పట్టలేదు కదా? లేదు బల్లేవాడు, చెప్పండి సార్. అబ్బాయి చాలా ఏడ్చుకునేవాడు. ఆ చిన్నోడు కుమిలి కుమిలి ఏడ్చుకునేవాడు. ఎందుకంటే వాడిని ఎవ్వరూ ఆదరించేవాళ్ళు కాదు. ఆఖరికి ఆ ఊళ్ళో ఉన్న చర్చికి వెళితే చర్చిలో ఉన్న పాస్టర్ గారు కూడా వాడిని ఎగతాళిగా మాట్లాడేవాడు. అందరితో పాటు మిగిలిన విశ్వాసులందరూ వాడిని ఆట పట్టిస్తుంటే పాస్టర్ గారు కూడా సరదాగా నవ్వుతూ ఉండేవాడు, వాళ్ళని ఖండించేవాడు కాదు. వాళ్ళందరూ ఆయన ముందే మీ నాన్న పేరేంటి అంటే అందరూ ఆ మాటను నవ్వుతుంటే ఆయన కూడా నవ్వి వెళ్ళిపోయేవాడు, కానీ ఆయన ఏమనేవాడు కాదు. దీన్ని బట్టి చర్చికి కూడా వెళ్ళాలని అనిపించలేదు ఆ చిన్నోడికి. ఇటు సమాజం వాడిని అదే ప్రశ్న, చర్చిలో ఉన్న దైవజనుడు కూడా వాడిని అలాగే చూసేటప్పటికీ వాడి మనసు బాధేసి చర్చికి వెళ్ళటం కూడా మానుకున్నాడు. ఇంట్లో కూర్చొని ఏదో దొరికినంత ఆహారం తిని కుమిలి కుమిలి ఏడ్చుకుంటూ ఉండేవాడు తన జీవితాన్ని తలంచుకొని. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు ఆ పాత సేవకుడు అక్కడ నుండి వెళ్ళిపోయి అక్కడికి కొత్త సేవకుడు వచ్చాడు ఆ చర్చికి. కొత్త సేవకుడు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాడు, మంచిగా నడిపిస్తూ ఉన్నాడు అన్న సంగతి ఆ నోట ఈ నోట చిన్నోడికి తెలిసింది. తెలిసి పాత సేవకుడు నన్ను అవమానపరిచాడు, కొత్త సేవకుడు అన్న నన్ను అర్థం చేసుకుంటాడేమో అని ఆయన గురించి తెలుసుకొని ఆ రోజు చర్చికి వెళ్ళాడు. ఇదేందంతా పాస్టర్లు విశ్వాసి చర్చి స్టోరీ ఉంది, అంత మనకు సంబంధించిందే ఉంది అని ఉత్కంఠగా వింటున్నాడు దైవజనుడు. ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయిపోయారు మ్యాటర్కి. తర్వాత చర్చికి వెళ్ళాడు ఆయన అబ్బాయి, ఆ కొత్త దైవజనుడు వచ్చాడని. ఆ రోజు కూడా ఆ దైవజనుడి ముందు కూడా వీళ్ళు ఆ అబ్బాయిని ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన సీరియస్గా ఉన్నందున వాళ్ళు అతన్ని అవమానపరచలేకపోయారు. అయితే అందరూ చుట్టూ నిలిచి ఉండగా ఆ చిన్నవాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఆ చిన్నవాడితో మాట అన్నాడు, బాబు నీ పేరేంటి అన్నాడు. పేరు చెప్పాడు. మీ నాన్న పేరేంటి అన్నాడు. ఈయన నోటి నుండి కూడా అదే మాట వచ్చేసరికి చిన్నవాడు హతాశుడయ్యాడు. అబ్బా మళ్ళా నాకు ఇదే ప్రశ్న వచ్చిందా అని ఒక అడుగు వెనక్కేశాడు. ఆ మాట పాస్టర్ గారు ఎప్పుడైతే అడిగాడో చుట్టూ ఉన్న విశ్వాసులంతా గొల్లుమని నవ్వారు. ఎందుకంటే వాళ్ళు అని ఆట పట్టిద్దామన్న మాట ఆయన నోటి నుండి వచ్చేసరికి వీళ్ళంతా ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వారు. చిన్నవాడు చుట్టూ చూసి తలదించుకుని అడుగు వెనక్కేశాడు. ఆ చిన్నవాడి హృదయం చాలా గాయపడింది. సేవకుడు వెంటనే తేరుకొని చుట్టూ ఉన్న ప్రజల్ని గమనించి ఆ చిన్నవాడిని గమనించి వెంటనే ఇలా అన్నాడు, బాబు మీ నాన్న ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఆ మాటకి పిల్లవాడు ఆశ్చర్యపోయాడు, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మీ నాన్నెవరో నాకు తెలుసు అని దైవజనుడు అన్నట్టు ఈయనకి ఎట్లా తెలుసు అని అందరూ ప్రశ్నార్థకమైన మోకాలతో ఆయన వైపు చూశారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ చిన్నవాడిని దగ్గరికి దాక్కుంటూ తన రొమ్ముకు వాని తలను ఆనించుకుంటూ, మీ నాన్న నాకు తెలుసు, మీ నాన్నతో రోజు మాట్లాడతాను, మీ నాన్న నాకు చాలా సుపరిచితుడు, మీ నాన్న పేరు దేవుడు అన్నాడు. ఇక ఆ రోజు నుంచి ఆ చిన్నాడు మీ నాన్న పేరేంటి అని ఎవడని అడిగితే మా నాన్న పేరు దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ చిన్నాడిని ఎవరికి ఆ ప్రశ్న వేయటం చేయలేదు, ఎందుకంటే వాడు ఆన్సర్ దొరికింది వానికి. ఈ ఆన్సర్ వానికి ఇచ్చి వాని తలనెత్తి అవమానపరిచిన వారి ఎదుట వాడిని ఘనపరిచినటువంటి వాడు దైవజనుడు. తర్వాత ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎందుకంటే స్కూల్లో ఎవరైనా అడిగితే మీ నాన్న పేరు ఏంటి అని ఎగతాళికి అడిగితే మా నాన్న పేరు దేవుడు అంటూ మొదలుపెట్టాడు. స్కూల్లో కూడా ఎవడు అడగటం మానేశారు.
ఇక సమాజంలో, స్కూల్లో, సంఘంలో కూడా ఇక ప్రశ్న అడగటం మానేసేసరికి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్నీ నేర్చుకున్నాడు, పెరిగి పెద్దోడయ్యాడు, మంచి జీవితం పొందాడు. అయ్యా, ఆ రోజు ఆ దైవజనుడు ఆ మాటలు ఆ చిన్నవాడితో మాట్లాడకపోతే ఆ చిన్నవాడు ఏమై ఉండేవాడు? రెండై ఉండడు. ఒకటి చచ్చిపోయేవాడు, లేదా సమాజాన్ని ద్వేషించేటువంటి కర్కోటకుడిగా మారి ఉండేవాడు. కదా అంటే పాస్టర్ గారు కళ్ళు తుడుచుకుంటూ, అంతే కదండి, అంతే అంటే ఏడ్చాడు. ఏడుపు వచ్చేసింది దైవజనుడికి. దైవజనుడు అలాంటి మాట పలికి ఉండకపోతే ఆ చిన్నోడు ఇలా అయిపోయేవాడు కదా, మన జీవితం చచ్చిపోయేవాడు కదా. నిజమే సార్ అని కళ్ళు తుడుచుకుంటా ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్టున్నాను అని చెయ్యిచ్చి, సార్ నేను బయలుదేరుతానని. ఇంతగా చిన్నోడు ఎవరో తెలుసా? ఎవరో కాదు సార్, నేనే అని చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన. ఆ చిన్నవాడు ఎవరో కాదు, నేనే. మీ మాటలు ప్రాణం పోస్తాయండి, జాగ్రత్త అని వెళ్ళాడట. చచ్చిపోయేవారికి కూడా నీ మాటలు ప్రాణం పోస్తాయి, ఎందుకంటే అవి దేవుని బట్టి విశ్వాసంతో కూడినవి కనుక ఆ మాటలు చచ్చిపోయేవాడిని బతికిస్తాయి, కృంగిన వారిని లేవనెత్తుతాయి, దిగజారిన వారి తల ఎత్తుతాయి. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్టర్ గారు. సెలవు. అబ్బాయి ఎవరో కాదు, నేనే. మా అమ్మకు మ్యారేజ్ కాకముందే పుట్టిన నేనే. నా లైఫ్లోనే జరిగింది ఇది అని నవ్వుకుంటూ, సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదేమనుకుందాం. లేదండి, నాకు మైండ్, నన్ను దేవుడు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడు ఈ పాఠం కోసమేనేమో. థ్యాంక్ యూ అని చెప్పి సంతోషం. అలా అవతలకి వెళ్ళిన తర్వాత అవతల టేబుల్ దగ్గరికి వెళ్ళాడు పాస్టర్ గారు. వెళ్ళి, ఇప్పుడు నాతో మాట్లాడిన ఆయన మీరు చూసారు కదా? తెలుసు ఆయన. ఎవరు ఆయన అంటే, నిన్న మొన్నటి వరకు ఈ సిటీ మొత్తానికి మేయర్గా చేసి ఇప్పుడు మాజీగా ఉన్నాడు ఆయన, ఈ సిటీ మాజీ మేయర్ అన్నారట. అంటే ఆ రేంజ్కి వెళ్ళాడు ఆయన. ఒకవేళ ఆ దైవజనుడు ఆ ఒక్క మాటని బ్యాలెన్స్ చేసి ఆ చిన్నవాడిని సేవ్ చేయకపోతే సిటీకి మేయర్ కాదు, సిటీలో ఎన్ని దుర్మార్గాలు చేసేవాడు అయ్యేవాడో, లేకపోతే అసలు ఆ సిటీలో లేకుండా చచ్చిపోయి ఉండేవాడు. దేవుని మాటలు కృంగిన స్థితిలో నుంచి ఎలా లేవనెత్తుతాయో, దేవుని సంబంధులంగా, దేవుని పిల్లలంగా మన నోటి నుండి వచ్చే మాట కూడా కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి. అలసిన వారి ఆశను తీర్చి, ఓరడించి, ధైర్యపరిచి, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కై ఉండాలి. మనం నేర్చుకోవాలి మనుషులతో మాట్లాడడం, ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన యందు విశ్వాసాన్ని బట్టి సమస్యతో మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుని సంబంధంగా, దేవుని పక్షంగా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులను ధైర్యపరిచే విధంగా, ఆత్మల్ని రక్షించే విధంగా, కృంగిన వారిని లేవనెత్తే విధంగా మనం మాట్లాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసయ్య మాట్లాడితే ఎట్టుంటుంది? చచ్చిపోయే స్థితిలో కూడా బతుకుతాడు, చచ్చిపోయినోడు కూడా బతుకుతాడు. మన మాటలు చచ్చేవాడిని మనం మాట్లాడితే బతికిస్తాయి అని చెప్పొచ్చు, కానీ యేసయ్య మాటలు చచ్చిపోయినోడిని కూడా బతికిచ్చినాయి. చచ్చిపోయిన 4 రోజుల తర్వాత శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా